దానికి వరకే పరిమితం అయ్యాం మనం. సరే, అది అయిపోయింది. మేమేదో 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలని ఉద్దేశం. తర్వాత అక్కడ రాజధాని కట్టేటువంటి డబ్బులు మన దగ్గర లేని చెప్పండి, అలా ఉన్న పరిస్థితుల్లో జరిగింది. సరే, ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు నిన్నటి వచ్చారు కదా, మోడీ గారు వచ్చారు. సో ఇదే సెటప్ ఏదైతే 14 నుంచి 19 దాకా ఉందో, ఎవరైతే అప్పుడు హామీలు ఇచ్చారో వాళ్ళు అదే సెటప్ అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి గాను, లేదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి గాను అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సేమ్ సెటప్తోనే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు వాళ్ళతోనే కలిసి ఉన్నారు. ఆయన ఆ సందర్భంలో మరి అప్పుడు చేయనటువంటి సహాయము అప్పుడు ఎందుకు ప్రధానమంత్రి గారు చేయూత అందించలేకపోయారు, ఎందుకు ఆర్థికంగా ఆదుకోలేకపోయారు, మరి ఎందుకు రాజధాని నిర్మాణం అనేటువంటిది మేము చేపడతామని ఆ రోజు కూడా ఆయన చెప్పారు కదా, ఈ రోజు కూడా అదే చెప్తున్నారుగా. ఇప్పుడు కొత్తగా చెప్పే మాట అయితే ప్రజలు నమ్ముతారు, పార్టీలు నమ్ముతే ఇంకితరులు నమ్ముతారు. అప్పుడు చెప్పింది ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం దాని గురించి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చారు, అక్కడికి వచ్చిన తర్వాత మాటలో ఎక్కడైనా ఒక పైసా రాల్చినట్టు ఒక పైసా ఇస్తానన్నట్టుగా చెప్పిన సందర్భం లేదు. గతంలో కూడా 16,000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి వీళ్ళు కేవలం రికమెండ్ చేయడము అప్పుగా ఉంది మాత్రమే, తిరిగి ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంపద సృష్టిస్తాము, సంపద ఆడ కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వచ్చి లేకపోతే ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి సంపద సృష్టి అనేది హైదరాబాద్ 50-60 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడు సంపద సృష్టించాలా, ఎప్పుడు బాగుపడాలా, ఎప్పుడు ఎన్ని కట్టాలి జరగాల. కాబట్టి నేను అందుకేనండి దీన్ని ప్రధానమంత్రి గారు కానీ ఆదుకోగలిగితే బాగుంటుంది. కానీ ఆయన వచ్చి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారికి బిస్కెట్లు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చేసి చేతులు కడుక్కొని వెళ్ళారు. గతంలో ఏం చేశారు, నీళ్లు మట్టి తీసుకొచ్చి మన మొహాన్ని కొట్టి వెళ్ళాడు. అప్పుడు ఈ శంకుస్థాపనలకే కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఈ మంచి నీళ్లను మట్టి ఇటానికి ఆ రోజు కోట్లు, ఈ రోజు చాక్లెట్లు బిస్కెట్లకి మళ్ళీ కోట్లు ఖర్చు. ఈ సందర్భంలో నేను ఒక్క మాట సార్, ఇప్పుడు దీన్ని ఇదేంటంటే జరిగిన సభ అంతా ఒకరు పొగుడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కూడా తిట్టినప్పుడు తిట్టాడు, మళ్ళీ పొగిటప్పుడు పొగుడుతూ ఉన్నారు. మోడీ గారు కూడా అప్పుడు ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, అయిపోయి మళ్ళీ ఇప్పుడు పొగిడే ఒకరినొకరు పొగుడుకునే కార్యక్రమం తప్పితే ఏంటి వనగూరినటువంటి ప్రయోజనం ఏంది అని నేను అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఇది కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్ట్రక్చరు వీళ్ళు చేస్తున్నటువంటి మరి ఇప్పుడు ఏర్పాటు కానీ 1,00,000 కోట్ల పైనే అవసరం అనేటువంటిది ఉంటుంది రాజధానికి సంబంధించి. ఇప్పుడు ఎస్టిమేషన్స్ కూడా అంటారా, మరి గతంలో 10 రూపాయలు అంటే ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి 20 రూపాయలకి చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా డబుల్ పెంచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అంటారు ఏంటి, ఉండవల్లి గారు చేస్తే జగన్నే అరెస్ట్ చేయాలంటారు సార్. ఇప్పుడు అరెస్టులు ఎవరు చేయాలా, ఎందుకు చేయాలా, లేదా దేనిపై చేయాలా అనేటువంటి అంశాన్ని ఉండవల్లి గారు చెప్తాను లేదా మరొకరు గారు చెప్తేనే చేయాలి కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన చేసిన తప్పు ఎందుకు రుజువు కావాల్సిన పరిస్థితి, రుజువు అయితే తప్పకుండా. జత్వానీ కేసులో అధికారులు బలయ్యారు కానీ ముందు అరెస్ట్ చేయాల్సింది అది ఆయనకి సంబంధం ఏముంటుంది సార్, అది ఏం సంబంధం ఉంటుంది. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్లకి సంబంధించి మరి కేసు వాళ్ళకి రొటీన్ ప్రొసీజర్, వాళ్ళ పని వాళ్ళు చేశారు, దానికే మరి అక్రమంగా మరి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండవండి, అధికారులు అనేటువంటి వాళ్ళు సర్వీస్ మొత్తం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సరే, కాకపోతే ఓకే అదే అనుకుందాం, పోనీ ఆయనకి సంబంధం ఏముందని. ఉండవల్లి గారు ఆ రకంగా అంటే నాదెండ్ల గారు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ప్యాలెస్ అట జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు వీళ్ళంతా ఏడున్నారండి, వీళ్ళు అధికారంలో లేని 19 నుంచి 24 దాకా వీళ్ళు వర్క్ ఫ్రమ్ ఫారెన్ నుంచి చేశారు కదా. వీళ్ళు ఏడున్నారు అసలుకి. కరోనా టైంలో మరి 2 సంవత్సరాలు ఒక్కళ్ళు అడ్రస్ లేరు. 2 సంవత్సరాలు శ్రమించింది ఎవరు, ప్రజలు బతికిచ్చింది ఎవరు, ప్రజలకు అడ్డం నిలబడింది ఎవరు ఆ రోజు. వీళ్ళంతా ఎక్కడికి పోయారు, వీళ్ళు అసలు అడ్రస్ లేరు. 2 సంవత్సరాల పేరు 3వ సంవత్సరంలోనే ఈ పార్టీలన్నీ మళ్ళీ అక్కడ రావడం జరిగింది. ఆ రోజంతా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. మరి ఇప్పుడు ఒకవేళ బెంగళూరు పోయినంత మాత్రాన రావట్లేదా, సమస్యల పరిష్కారం ఎప్పుడు వచ్చావన్నది లెక్క కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది లెక్క. దింపాం కదా, లేటుగా వచ్చినా అంటున్నారు. అది మేము కూడా దింపాం కదా, 19లో అడ్డంగా దింపాం కదా.